గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో భారీ స్కామ్ వెలుగు చూసింది. అమరావతి రాజధాని గ్రామమైన కురగల్లు సొసైటీలో 9 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు గల్లంతయ్యాయని రైతులు ఆందోళనకు దిగారు. నకిలీ డిపాజిట్ పత్రాలతో రైతులను సొసైటీ ఉద్యోగి నిండా ముంచేశాడు. రైతుల డిపాజిట్ల మొత్తానికి నకిలీ డిపాజిట్ ఫామ్స్ ను ఇస్తూ పెద్ద మొత్తంలో డబ్బులు కొట్టేశాడు సొసైటీ సీఈఓ రమేష్ బాబు. అయితే ఇటీవలే సొసైటీకి కొత్త సీఈఓ రావడంతో ఈ భారీ స్కామ్ బయటపడింది. విషయం తెలుసుకున్న రైతులు మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరోవైపు కొన్ని నెలల క్రితమే రమేష్ బాబును సస్పెండ్ చేశామని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. అయితే రైతుల ఫిర్యాదుపై స్పందించిన అధికారులు ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఎవరెవరు డబ్బులు డిపాజిట్ చేశారనే వివరాలను బ్యాంక్ అధికారులు సేకరిస్తున్నారు. మాకు సెంట్రల్ బ్యాంక్ నుంచి నోటీస్ పంపించారు. 69 లక్షల ఫ్రాడ్ జరిగింది, మీరు ఏం చర్య తీసుకుంటారో తీసుకోండి అన్నారు. తక్షణమే నేను ఒక కాపీ తీసుకొని రూరల్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చాను. ఇది పోయిన నెల 31వ తారీఖు. నాకు తెలిసిన దాన్ని బట్టి బ్యాంకు వాళ్ళు ఇచ్చిన లీస్ట్ని బట్టి నేను కంప్లైంట్ ఇచ్చాను. 69,59,483 రూపాయలు ఫ్రాడ్ జరిగింది అని వాళ్ళు నాకు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ కాపీ తీసుకొని నేను స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. అసలు ఎంత అమౌంట్ డిపాజిట్ జరిగిందని మాకు లేదు సార్, మాకు ఇవ్వలేదు బ్యాంక్ వాళ్ళు. సెంట్రల్ బ్యాంక్ నుంచి వచ్చిన నోటీస్ ప్రకారం నేను కంప్లైంట్ ఇచ్చాను సార్. ఇంత డిపాజిట్ ఇక్కడే ఇప్పుడు అంతకుముందు వేసాం, ₹1,12,00,000 ₹12,00,000 దాకా వేసాను. వేసి ఇచ్చేసారు డబ్బులు, ఇస్తున్నారు అన్నట్టుగా జనం ఎవరికైనా నమ్మేశారు. ఇది తీసుకోవడం, ఆయన వాడుకోవడం, ఆయన సొంతగా బిల్డింగ్లు మూలు కట్టుకోవడం. రమేష్ ఆయన మరి విజయవాడలో ఉంటున్నాడు ఆయన. దీనికి చైర్మన్ మరి మనకి తెలదు కానీ అంతకుముందు తర్వాత వచ్చిన వాళ్ళగా. ఇప్పుడు ఈ రాజధాని వచ్చిన కొత్తలో ₹1,12,00,000 వేసాను. అయితే మాగాడుకున్నప్పుడు తీసాము డబ్బులు. తీసి అప్పటి నుంచి 10 లక్షలు ఉండి బ్యాంకులో ఉండి వడ్డీ గడి లేదో ఆపడం ఉండి అని మళ్ళీ నేను తర్వాత వచ్చిన దాకా ఈ పంటలో ఇవి వస్తాయి కదా డబ్బులు, అవి మరి మల్లె తోటలో ఉండి ఇవి వచ్చిన కౌలు పడి ఆట 5 లక్షలు కౌలు పడుతుంది.